బైబిల్ కథల పుస్తకం కాదది. ప్రపంచం కథల పుస్తకం అనుకుంటుంది. ఎన్నో దీనిపైన కారుకూతలు కూస్తుంది. ఏమని? యేసు ఒక కల్పిత పాత్ర అన్నోడొకడు, యెహోవా అన్నవాడే లేడన్నోడు మరొకడు, బైబిల్ అనేది ఒక అబద్ధాల పుస్తకం అని వాగేవాడు మరొకడు. లేరా ఈరోజు? ఎక్కువైపోయారు తెలుగు రాష్ట్రాలు ఈ బిచ్చగాళ్ళు. ఎందుకంటే బైబిల్ని తిడితే గానీ వాళ్ళకి భుక్తి లేదు. అవునా? బైబిల్ని తిట్టి అడుక్కున్నారు, బాబు అమ్మా ₹1 ఉంటే దానం చేయి తల్లి, అండ్ గూగుల్ పే చేయి బాబు, బైబిల్ తిడుతున్నాను నేను. తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశంలో ఏమంటే హైందవ సోదరులు ఎక్కువగా ఉండటం వల్ల అమాయకులైన వాళ్ళందరినీ రెచ్చగొట్టడానికి ఈ పనికిరాని వాళ్ళు ఈరోజు లౌకిక రాజ్యం, మత సామరస్యం కలిగిన ఈ దేశంలో అన్ని మతాల మధ్య చిచ్చులు పెట్టడానికి బయలుదేరాయి ఈ మొరిగే కుక్కలు. నేనెంత గట్టిగా ధైర్యంగా ఎందుకు మాట్లాడతాను తెలుసా? భయపడిన ఎవడికి ఎందుకు భయపడాలి? నన్ను భయపెట్టేది నా దేవుడు తప్ప ప్రపంచంలో ఏ మనిషి లేడు నా ముందు. ఎన్ని కోట్ల మందిలో నేను భయపడేది దేవుడికి మొదట.